వారానికి ఎన్ని గుడ్లు తినాలి? ప్రాంతాలు, ప్రదేశాలు, వయసులతో సంబంధం లేకుండా మనం ఎంతో ఇష్టంగా తినే ఒకే ఒక ఆహారం కోడిగుడ్డు. మనం తినే ఆహార పదార్థాల్లో అత్యంత బలమైనది, రుచికరమైనది కూడా కోడిగుడ్డే. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోడిగుడ్ల వాడకం గరిష్ట స్థాయిలో ఉంది. ఎన్నో రకాల ఇతర ఆహార పదార్థాలను తయారు చేయడానికి కూడా కోడిగుడ్లను వాడతారు. స్వీట్లు, హాట్లు, స్నాక్స్ ఇలా ఎందులో పడితే అందులో విచ్చలవిడిగా వాడుతున్నారు. రుచికి రుచి, బలానికి బలం, ఇంకేం కావాలి? అయితే ఇదే గుడ్డులో కొలెస్ట్రాల్, సంతృప్త కొవ్వులు ఉంటాయి. తగు మోతాదులో తీసుకుంటే ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవే కాకుండా పొటాషియం, మెగ్నీషియం, రైబోఫ్లోవిన్తో పాటు అత్యంత నాణ్యత కలిగిన మాంసకృతులను కూడా గుడ్లలో కలిగి ఉంటాయి. అంతేకాదు విటమిన్ ఏ, డి, B6, B12, ఇంకా ఇనుము, జింక్, భాస్వరం, ఫోలిక్ ఆమ్లం, పాంటోథెనిక్ ఆమ్లం, థియామైన్ కూడా గుడ్లలో లభిస్తాయి. ఈ మధ్య జరిగిన పరిశోధనలో తేలిన అంశం ఏంటంటే ఆహారంగా తీసుకోదగిన కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు, గుండెపోటు, రక్తపోటు లాంటివి వచ్చే అవకాశం ఏమీ లేదు. కాబట్టి గుడ్లను తినడం వలన వచ్చే నష్టం ఏమీ లేదు. కాకపోతే మితంగా మాత్రమే తినడం మేలు. ఒక గుడ్డులో 180 నుంచి 300 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. అది కూడా పచ్చ సొనలోనే. తెల్ల సొనలో అసలు కొలెస్ట్రాలే ఉండదు. జాతీయ పోషకాహార సంస్థ, భారత వైద్య పరిశోధనా మండలి మార్గదర్శకాల ప్రకారం రోజుకు 300 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంత మాత్రాన గుడ్లపై పడిపోమ్మని కాదు. ఎందుకంటే కోడిగుడ్లలో సంతృప్త కొవ్వులు కూడా ఉంటాయి. అవి గుండె సంబంధిత రుగ్మతలను పెంచే అవకాశం ఉంటుంది. సంతులిత ఆహారంలో భాగంగా రోజుకి 1 చొప్పున వారానికి 3 లేదా 4 రోజులు తింటే పెద్దవాళ్లకు చాలా మంచిది. మళ్ళీ ఇది ఇతరత్రా స్వీట్లు, వంటకాలతో కాదు, కేవలం ఉడకబెట్టినవి లేదా ఆమ్లెట్ రూపంలోనే. గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు వారానికి 3కే పరిమితమైతే మంచిది. చిన్నపిల్లలు మాత్రం రోజుకొకటి తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.